చెప్పండి అమ్మా. మాకు బెడ్రూమ్లు ఇచ్చినా, డబల్ బెడ్రూమ్లు ఇచ్చినా, ఇందిరమ్మలు ఇచ్చినా పోతాం. ఇస్తలేరు. ఖాళీ చేయమంటుండ్రు, అన్ని చేయమంటారు, సతాస్తారు మమ్మల్ని వచ్చి. పెట్రోల్ పోసి అంటు పెడతాంటారు, అది పోసి అంటు పెడతారు. తెల్ల నాకు భయం కూడా నిద్రపోతాను. పెట్రోల్ పోసి ఎందుకు అంటు పెడతారు మాకేం తెలుసు. నిరుపేదలకి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నామని చాలా వార్తలు వస్తున్నాయి. మాకు ఎక్కడ లేదు, ఏం లేదు, ఎవ్వరు ఇస్తలేరు, సాయం చేస్తలేరు. మీనికి వస్తారు లేదు. అంటే కనీసం మీకు పొలం ఉన్నాయా? లేదు సార్. నిరుపేదలు చేతుల మీద బతికెట్టలేము, కూలినాలు. మరి మీలాంటి ఇందిరమ్మ ఇల్లు ఇస్తలేరు సార్. ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అంటారు, ఇస్తలేరు. అన్ని మీడియాలు తీసుకుపోతారు, అవి మాట్లాడుతారు కానీ ఏమి ఇస్తలేరు. ఇంకేం ఇస్తలేరు. మరి ఎట్లా రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా? రేవంత్ రెడ్డి ఏం పరిపాలన చేస్తున్నా? మా పరిపాలన చేస్తున్నా, అన్నం లేకుండా గంజి లేకుండా. చిన్న చిన్న పిల్లలు ఉండరు, ఏమి మాకు అవకాశం చూపిస్తలేడు ఆయన. అంతేనా? ముందుకే వస్తలేడు, మా కోసం ఏం చూస్తలేడు. మేము అంటే పేదల ప్రభుత్వం అని ఆయన అంటాడు, మీరేమో లేదు సారు. 2 ఏళ్ల నుంచి పోయిన గణేశుల పండుగ అప్పటి నుంచి ఇప్పుడు గణేశుల పండుగ దగ్గర ఆయన చేసిన న్యాయమే లేదు. మాకు చేసిన న్యాయమే లేదు. అన్యాయంగా మమ్మల్ని అయితే గోస ఉచుతురు. అప్పుడు వచ్చి టుట్టిగిన మొత్తం చిన్న చిన్న పిల్లలు, కడుపుతోటున్న మనుషులు, గిన్నెలు చెమ్మలు అలా పోతే కూడా అట్లనే రోడ్డు మీద గణేష్ని పెట్టుకుని ఆనలు ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మా ఆయనకనే వాడరు. మాకేమైనా చూపెట్టారు సార్, పోతామంటే ఏడ చూపిస్తలేదు. మీకు అంటే మీరు పేదోళ్ళు ఇక్కడ గుడిసెలు వేసుకుంటున్నావు, ఇక్కడ తీసేస్తారు, మళ్ళీ మీకు ఇల్లు అంటున్నావు, అవి ఇస్తలేరు, చూపిస్తలేరు. ఏం చేయాలి? ఎవరి మీద కొట్లాడాలి మేము పోయి? మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఇక్కడ కావచ్చు ఊర్లల్లో లేదు సార్. ఇక్కడనే ఉన్నాయి, మాకు హైదరాబాద్లో ఉన్నాయి. మాకు ఎక్కడేం లేదు. ఓట్లు వేసినాం కానీ ఆయన వస్తాడని మాకు తెలియదు. కేసీఆర్ ఉన్నప్పుడు అతి ఇట చేయలేడు, ఈయన వచ్చిన కానీ ఇట చేస్తుంది. మాకు ఏమైనా చూపిస్తే వేస్తుంటే మళ్ళీ రేవంత్ రెడ్డికి సింగేడ ఉన్న ఇంటికెళ్ళని కొరుక్కొని బెరబత్తాలు తిరగాలి మేము. ఎందుకట్లా? మరి మాకు న్యాయమే చెప్పాయి. ఆయన కూలి కూడా సరిగా దొరుకుతలేదు. ఇంకేడ తిండి లేదు. మేము ఓట్లేసి గెలిపించి ఏడ మంచిగా ఆయనకు ఏమంటుండే మళ్ళీ నాకు మహిళలు అందరూ ఓట్లేస్తారు అంటుండే. ఓట్లేస్తారు అంటే మేము వెయ్యం, మాకు ఎక్కడ మేము వెయ్యం. అంతేనా? చాలు.